బంగ్లాలో అందరు గుండెలు ఎదరాలి, సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు వారిని 1,00,000 మెజారిటీతో గెలిపించడానికి మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో నడిచి శ్రీనగర్లో లాల్ చౌక్లో 3 రంగుల జెండాను ఎగరేసి కశ్మీరు మనది, మన దేశంలో అంతర్భాగమని చాటి చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మన నడిగడ్డకు వచ్చిండు. మీరందరూ నడిగడ్డ బిడ్డలు నిటారుగా నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. అందరూ నిలబడండి. రాహుల్ గాంధీ గారికి నడిగడ్డ స్వాగతం పలకండి సోదరులారా. మిత్రులారా, కృష్ణానది తుంగభద్ర మధ్యలో ఉండే ఈ నడిగడ్డ పౌరుషానికి, పోరాటానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు. నడిగడ్డ బిడ్డలు ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే పౌరుషం ఉన్న బిడ్డలు ఈ నడిగడ్డ బిడ్డలు. ఇవాళ అందుకే మీ అందరి దగ్గరికి మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీగా గెలిపించమనే మాట మీ దగ్గర తీసుకొని నిశ్చింతగా మీరు ఇచ్చిన మాటను ఢిల్లీలో సోనియమ్మకు చెప్పడానికి మన రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు నడిగడ్డ రాజకీయం, బంగ్లాల రాజకీయం మీకు అందరికీ తెలుసు. పొద్దటి పూట చెరో పార్టీలో ఉంటారు, రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటైనరు. మరి ఇవాళ అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గద్వాల, ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ 3 రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా. 70 సంవత్సరాల తర్వాత మన పాలమూరుకి, తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, ఆర్టీఎస్ మోడర్నైజేషన్ కావచ్చు, ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూరుకు 4 లేన్ల రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు, ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మిత్రులారా, ఈడికొచ్చిన మా నడిగడ్డ సోదరులను అడుగుతున్నా, బంగ్లాలు బొడ్లో కత్తి పట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని, అరుణమ్మను జడ్పీటీసీ చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? భరత్ సింహారెడ్డి ఏరియాల చేసిన దందాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా?
కాంగ్రెస్ పార్టీ బంగ్లాలకు ఏం తక్కువ వేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బంగ్లాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అందుకే మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా, మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు. 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్, అదేవిధంగా పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలతోటి 22,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. ఇన్ని చేసినా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, కేటీఆర్ అంటున్నాడు మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా, కేటీఆర్ నువ్వు పని చెయ్యి, నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం. మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు. హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు, అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా కారు ఖరాబ్ అవ్వడు కాదు, అనం జద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. జుమ్మరాతు బజార్లో మీ కారు తెగ నమ్మాల్సిందే. అదే విధంగా మిత్రులారా, కేసీఆర్ గారు అంటున్నాడు రైతు భరోసాని ఇంకా పడలేదని. అందుకే ఇక్కడికి వచ్చిన మా నడిగడ్డ సోదరులకు మాట ఇస్తున్నా, ఈ నెల 9 తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతాలేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని. నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జోగులాంబ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం. ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, మనల్ని దించాలని, మనల్ని ఓడించాలని, మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది. అందుకే ఈ రోజు పాలమూరులో అక్కడ మహబూబ్నగర్ లో వంశీచంద్రెడ్డిని, నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి. అప్పుడే మన ప్రాంత పౌరుషం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మనమందరం డిసెంబర్లో కేసీఆర్ ను ఓడించి పని అయిపోయింది అనుకుంటారు. కాదు మిత్రులారా, డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం. తెలంగాణ వర్సెస్ గుజరాత్. గుజరాత్ తరఫున నరేంద్ర మోడీ, తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ. ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం. సరేనా మిత్రులారా? సరేనా? ఇలా బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకల జాతీయ ప్రాజెక్టు అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. అందుకే మిత్రులారా, నేను బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరూ గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? అర్ణమ్మ ఏం తెచ్చింది? బీజేపీ ఏమిచ్చింది? అర్ణమ్మ ఏం తెచ్చింది? మరి గాడిద గుడ్డు తెచ్చిన బీజేపీ వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అవునా? అవునా? మల్లు రవిని 1,00,000 ఓట్లతోని గెలిపించాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 1,00,000 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 గట్టిగా బంగ్లాలో గుండెలు వదలాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.